ఈ స్పీడ్లో బ్రేక్ చూద్దాం. మీరు ఎంత ఫాస్ట్గా పికప్ అందుకుంటారో అంతే ఫాస్ట్గా బండిని ఆపే సామర్థ్యం కూడా మీరు ఉండాలి. ఆ రైడింగ్ స్కిల్ నేర్చుకోవాలి. ఇలాంటి దగ్గర జస్ట్ మనం సాడలింగ్ చేసుకుంటూ నడిపిస్తే ఆ మజానే వేరు. ఇప్పుడు ఈ స్క్రాంబ్లర్ 400X ఇది ఒక రైడ్ రివ్యూ చేద్దాం. ఒక మంచి చిన్న ఆఫ్ రైడింగ్ ప్యాచ్ ఉంది అండ్ ఆల్సో హైవే మీద కూడా దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇంజిన్ ఆన్ చేయగానే ఫుల్ స్వైప్ అప్, 5 స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది. దీని వెయిట్ 190 kgs ఉంది. ఎగ్జాస్ట్ నోట్ మాత్రం చాలా నీట్గా అండ్ లౌడర్గా ఉంది. ఎగ్జాస్ట్ నోట్ మీకు వినపడుతుంది అనుకుంటా. పికప్ చూస్తున్నారు కదా, ఇది ఒక చిన్న ఆఫ్ రోడింగ్ ప్యాచ్. ఒక్కోసారి ఈ గోపురం అయితే చుక్కలు చూపిస్తుంది. మళ్ళీ వచ్చి బ్యాటరీ మార్చాను నేను. బ్యాటరీతో ఉండే స్టిల్ ఇదే పరిశాన్. దీని టర్నింగ్ రేడియస్ కొంచెం ఎక్కువనే ఉంది. సౌండ్ మాత్రం చాలా బ్యాస్. పికప్ మాత్రం జస్ట్ అదుర్స్ అంతే. ఇది ఒక చిన్న ఆఫ్ రోడింగ్ ప్యాచ్ చెప్పాం కదా, మళ్ళీ వెళ్తున్నా. బండి పికప్ మాత్రం చాలా బాగుంది అండ్ ఆల్సో బండి టాప్ కూడా నింబల్ అండ్ అగ్రెసివ్ ఉంది. ఓకే, జస్ట్ రా పవర్ అంతే. థర్డ్ గేర్. బండి కంట్రోలింగ్ కూడా నెక్స్ట్ లెవెల్. ఇది సాడ్లింగ్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్. ఇక్కడంతా కన్స్ట్రక్షన్ అవుతుంది అండ్ ఆల్సో ఆఫ్ రోడింగ్ ప్యాచ్ కూడా ఉంది. ఇందులో స్విచబుల్ ABS ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. సాడ్లింగ్కి పర్ఫెక్ట్ అంతే. ఇలాంటి దగ్గర జస్ట్ మనం సాడ్లింగ్ చేసుకుంటూ నడిపిస్తే ఆ మజానే వేరు. ఇలాంటి గతుకున్న రోడ్లో ఈ స్క్రాంబ్లర్కి తిరుగులేదు అంతే. టన్నెల్ ఉంది, వర్షం వాటర్ కూడా ఉన్నాయి. బండిని ప్రాపర్గా టెస్ట్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. నాకు ఇలాంటి ప్లేస్ ఉంటే రెగ్యులర్గా రివ్యూస్కి జస్ట్ అదరహో అంతే. చిన్న ఆఫ్ రోడ్ ప్యాచ్ ఇద్దామా? రైట్, ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇష్యూ లేదు. పక్కనే ట్రైన్ ట్రాక్. ఇగత్పూరి నాసిక్ వెళ్ళే రూట్ ఇదే అనమాట. చూస్తున్నారు కదా ఇలాంటి గుంతలు గతుకుల్లో కూడా బండి జస్ట్ క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఎలాంటి ఇష్యూ లేకుండా. జస్ట్ లవింగ్ దిస్ బైక్ రైడ్. మంచి నేచర్ ఉన్న ప్లేస్. టర్నింగ్స్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒరే బాబు, ట్రైన్. ఈ రోడ్ చూడండి ఎట్లుందో. నేను ఎలాంటి భయం లేకుండా సింపుల్గా వెళ్ళిపోతున్నాను. నార్మల్ బైక్ అయితే ఇలాంటి దగ్గర చుక్కలు చూపిస్తాయి. ఇక్కడ బురద ఉంది. టైర్స్ కూడా మనకి మంచి సపోర్ట్ చేస్తున్నాయి. సస్పెన్షన్ కూడా బాగుంది. సాఫ్ట్ అయితే లేదు, బట్ స్టిల్ ఇలాంటి చిన్నపాటి ఆఫ్ రోడ్లో కొంచెం స్టిఫర్ ఉండాలి సస్పెన్షన్. అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం స్టిఫర్ ఉండాలి. ఇవ్వండి, ఇలా ఎక్కుదాం. మజా ఉంది ఆఫ్ రోడింగ్. జస్ట్ సీ దిస్. ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇష్యూ లేకుండా హ్యాపీగా నడిపిస్తున్నా. రైట్, బండి బ్రేకింగ్ కూడా బాగుంది. నెక్స్ట్ నేను హైవే ఎక్కుతా. హైవే పైన దీని పర్ఫార్మెన్స్ చూద్దాం. అంటే
1 to 6 గేర్ స్పీడ్ ఎలా అందుకుంటుంది, టాప్ స్పీడ్ ఎంతవరకు వెళ్తుంది, అండ్ ఆల్సో బండి కంట్రోలింగ్ ఎలా ఉంది, ఏ స్పీడ్ దాకా మనం కాన్ఫిడెంట్గా బండిని రైడ్ చేయగలుగుతాం అనేది నేను మీకు ఆ హైవే రైడింగ్ టెస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే జస్ట్ ఈ ఆఫ్ రోడింగ్ ఫన్ ఎంజాయ్ చేద్దాం. ఈ ట్రయంఫ్ అనేది యూకే బేస్డ్ కంపెనీ. స్క్రాంబ్లర్ అనేది వాళ్ళే మొదలెట్టారు అనమాట ఫస్ట్. అప్పట్లో వాళ్ళు రేసింగ్లు చేస్తుండే, కానీ చిన్నపాటి ఆఫ్ రోడింగ్లో కూడా బండి గుంజుకోవాలని చెప్పేసి ఇంకా వాళ్ళు స్క్రాంబ్లర్ని అప్పట్లో దించారనమాట 1940s 30s ఆ టైంలో. ఇప్పుడు మన ఇండియాలో ఇది ఫేమస్ అయింది. ఈ యూకే బ్రాండ్ కొంచెం వాళ్ళ స్టాండర్డ్స్ అండ్ ఇండియన్స్కి అనుగుణంగా దీన్ని తయారు చేశారు. కొంచెం పొట్టుకున్న మాత్రం ఇబ్బంది అయితే పడతారు ఈ బండి నడిపిస్తున్నప్పుడు. బండి కంట్రోలింగ్ కూడా జస్ట్ నెక్స్ట్ లెవెల్. అటువైపు చూడండి ఎలా ఉందో వ్యూ. సింపుల్గా సాడ్లింగ్ చేస్తున్నాను. మనం రివ్యూ చేసిన ప్లేస్ అదే. స్టీప్ డౌన్. వ్యూ వదిలింది కదా. ఇలాంటి ప్లేస్లో వచ్చి 4-5 రోజులు అన్నీ వదిలేసి ప్రశాంతంగా టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. అంతకంటే ఎక్కువైతే ఉండలేం. ఓకే, నెక్స్ట్ మనం హైవే ఎక్కుదాం. హైవేకి హైవేలో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. సిటీలో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంజన్ హీటింగ్ అయితే ఇష్యూ ఇందులో లేదు. ఓకే, ఇదిగోండి చిన్నపాటి ఆఫ్ రోడింగ్ ప్యాచ్ని ఎంత మంచిగా హ్యాండిల్ చేస్తుంది చూడండి. కెమెరా పడిపోయింది కూడా మధ్యలో. ఇలాంటి టర్నింగ్స్లో కొంచెం పొట్టిగానే వాళ్ళు ఇబ్బంది పడుతుంది చూడండి. నా హైట్కే అందుతున్నాయి, కానీ టర్న్ చేస్తున్నప్పుడు కొంచెం బ్యాలెన్స్ అవుతుంది కదా, అలాంటి దగ్గర మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ బండి హైట్ 835 mm. అన్ని ఆఫ్ రోడింగ్ బండ్లు హైట్ ఎక్కువనే ఉంటాయి. స్టిల్ పీపుల్ ఆర్ హ్యాండ్లింగ్ ఇట్ నైస్, కానీ కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది, ఒప్పుకోవాలి ఎవరైనా. కానీ ఇలాంటి చిన్నపాటి ఆఫ్ రోడింగ్ మాత్రం బండి జబర్దస్త్ హ్యాండిల్ చేస్తుంది. పవర్ కూడా సూపర్ అదిరింది. బండి పికప్ అయితే జస్ట్ ఎఫర్ట్లెస్. అంటే ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు మనము గేర్లు మళ్ళీ మార్చకుండా 4th గేర్లో ఉన్నా కానీ చూడండి 20 స్పీడ్లో బండి హ్యాండిల్ చేస్తుంది నీట్గానే. 3rd గేర్కి వెళ్ళిపోయినాం. ఓకేనా, బండి లో అంటే వరకు అయితే చాలా మంచిగా ట్యూన్ చేశారు. సరే, నెక్స్ట్ మనం హైవే ఎక్కేద్దాం. ఇప్పుడు మనం హైవే ఎక్కేసినాం. హైవే మీద ఈ బండి 1 to 6 గేర్ పర్ఫార్మెన్స్, ఇంకా టాప్ స్పీడ్ ఎంతవరకు అనుకుంటుంది, ఎక్కడ మనకి టాప్ స్పీడ్ సేఫ్ అనిపిస్తుందని చూద్దాం. రైట్, ఫస్ట్ గేర్ ఇనిషియల్ పికప్ ఇంతే. మీరు రేజెస్ వదిలితే మాత్రం బండి ఇట్లా అవుతుంది. రైట్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ 80, 4th గేర్ 100 క్రాస్ అయిపోయింది. 5th గేర్ 120, 6th గేర్. ఈ స్పీడ్లో బ్రేక్ చూద్దాం. మీరు ఎంత ఫాస్ట్గా పికప్ అందుకుంటారో అంతే ఫాస్ట్గా బండిని ఆపే సామర్థ్యం కూడా మీరు ఉండాలి. ఆ రైడింగ్ స్కిల్ నేర్చుకోవాలి. అప్పుడే మీరు టాప్ స్పీడ్ కొట్టండి. నేనేం తోపని చెప్పట్లేదు, జస్ట్ మీకు జనరల్గా చెప్తున్నా. లేకపోతే ఎవరైనా కానీ 10th క్లాస్ అబ్బాయికి బైక్ ఇచ్చి నువ్వు కొట్టరా అనే కొట్టేస్తారు, కానీ కంట్రోల్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు కొంచెం ఈ టెస్ట్ చేయొచ్చు. ఓకే, బండి పర్ఫార్మెన్స్ చూస్తారా, బండి హ్యాండ్లింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ, ఏ స్పీడ్లో బ్రేక్ వేస్తున్నా. రైట్, బ్రేక్ ఫీడ్బ్యాక్ ప్రాపర్గా ఉంది. సెకండ్ గేర్, 4th గేర్లో 80 టచ్ అయిపోతుంది ఈజీగా. 5th గేర్ 100 at 7000 RPM. చూడండి, ఇప్పుడు 100+ ఉన్నా కదా, ఇప్పుడు నేను 100+లో ఉన్నా కదా. స్లో చేద్దాం బండిని. ఇప్పుడు మీకు నేను లో అండ్ టాక్ చూపిస్తా. బండిలో ఎంత నీట్గా వాళ్ళు ట్యూన్ చేశారో. కొంచెం డౌన్ ఉంది.
బండి స్పీడ్ 40 ఉంది. నేను క్లచ్ని పట్టుకోలేదు, ఈ 40లోనే బండి రేజ్ చేస్తున్నా. పికప్ కూడా అంతే ఫాస్ట్గా అనుకుంటుంది. ఇప్పుడు డౌన్లో ఉంది కాబట్టి బండి 40లో ఉంది, అదే 30లో ఉన్నా కానీ హైవే పైన చాలా నీట్గా బండి స్పీడ్ అందేసుకుంటుంది. అంటే మళ్ళీ మీరు 3rd గేర్కి 4th గేర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా దీని లో అండ్ టార్క్ బాగుంది. ఈ బండి ఓనర్ టీవీఎస్ రాయల్ నడిపిస్తున్నాడు మా అన్న. ఓకే, నేను బండి టికెట్ అనుకుంటుందో బండి స్లో చేస్తున్నా. మళ్ళీ 6th గేర్లో నేను బండిని లిఫ్ట్ చేస్తున్నా. రైట్, అదనమాట ఈ బండిలో చాలా డీసెంట్గా పవర్ అండ్ టార్క్ని ట్యూన్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X ఇది టాప్ స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం. స్టార్టింగ్ విత్ ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, 80, 4th గేర్, 100 లాస్ అయింది. 5th గేర్, కమ్ టు 6th గేర్, 120, 140, ఈ బైక్ 150 నుంచి 160 ఈజీగా క్రూజ్ చేస్తుంది. నాకు కొంచెం ఈ రోడ్స్ ఇంకా ఈ ట్రాఫిక్ సహకరించగా 140లో అయిపోయా. కానీ 120 నుంచి 130 మధ్యలో స్పీడ్ మాత్రం కొంచెం సేఫ్గా అనిపిస్తుంది. అది దాటితే కొంచెం నాకు దీనిలో కాన్ఫిడెంట్ ఇష్యూ అనిపిస్తుంది. నేనైతే 140 టచ్ చేసా, కానీ కొంచెం రోడ్ సహకరించక ఇంకా 140 తర్వాత నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా. ఓకే, బండి పర్ఫార్మెన్స్ పరంగా నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా ఫైన్ ట్యూన్ అనమాట. మీరు ఎంత గట్టిగా కొడితే మీకు మైలేజ్ కూడా అంత తక్కువ వస్తుంది. సో ఇదనమాట నా రైడ్ రివ్యూ అబౌట్ దిస్ ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400XC. ఎక్కువ హంగులైతే లేవు, అంటే మీకు TFT డీజిల్ డిస్ప్లే అలాంటి కథలు ఏం లేకుండా సింపుల్గా డిజైన్ చేసిన బండి ఇది. ఫైనల్గా నా జెన్యూన్ ఒపీనియన్ చెప్తా, చూసేయండి. ఫైనల్గా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా. అంటే నేను గమనించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్ విషయానికి వస్తే ఇది ప్రాపర్ స్క్రాంబ్లర్ బైక్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో దీని లో అండ్ టార్క్ అయితే నెక్స్ట్ లెవెల్. నాకైతే చాలా నచ్చింది. అంటే సిటీస్లో కూడా మనం రైడ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫీడ్బ్యాక్ బాగుంది. అంటే మాటికి గేర్ మార్చాల్సిన అవసరం లేకుండా దీని లో అండ్ టార్క్ పవర్ నీట్గా రిలీజ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది రేజ్ చేస్తున్నప్పుడు కూడా ఒక మంచి ఎగ్జాస్ట్ నోట్ అయితే ఇందులో ఉంది. అండ్ ఆఫ్ రోడ్లో కూడా ఒక దీని సస్పెన్షన్ వల్ల అండ్ ఆల్సో దీనిలో ఇచ్చిన ట్యూబ్లెస్ స్పోక్డ్ వీల్స్ వల్ల దీని ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. ఇందులో కాన్ విషయానికి వస్తే మైలేజ్ మీకు తెలిసిందే. ఎక్కువ ఈ బండ్లు కొని నాకు ఎక్కువ మైలేజ్ రావాలి 30-40 రావాలంటే మాత్రం రాదు. ఇది 30 లోపలనే మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ యువర్ రైడింగ్ స్కిల్. అండ్ దాంతోపాటు దీని సర్వీస్ ఇంటర్వల్ కూడా 16,000 అంటే ఒక ప్రో అని చెప్పొచ్చు. అంటే ఆయిల్ మాటికి మార్చకుండా 16,000 కిలోమీటర్కి ఆయిల్ మార్చొచ్చు. అండ్ జనరల్ చెకప్ మాత్రం రెగ్యులర్గా చేస్తుంటే బెటర్. దెన్ నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే దీనిలో కొంచెం మడ్ అనేది బాగా ఎగురుతుంది. అంటే వెనకాల వరకు ఎగురుతుంది. అండ్ ఆల్సో బండి కూడా కొంచెం బురద అవుతుంది. స్క్రాంబ్లర్ బండి నీట్గా మెయింటైన్ చేయాలంటే అవ్వదు. కొంచెం బురద ఉంటేనే బండి మనం ఆఫ్ రోడింగ్ చేసాము అండ్ ఆల్సో దీనికి న్యాయం చేసాం అనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో హెడ్ లైట్ త్రో కూడా బాగుంది. మీరు ఎక్కువ లాంగ్ రైడింగ్ చేస్తారంటే మాత్రం అడిషనల్ ఆక్సిజన్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి, ఇది DRL. ఓకే, బాగుంది కదా చూడడానికి. అయితే బండి నెక్స్ట్ లెవెల్. సో అదనమాట, మీరు 4 లక్షల దాకా పెట్టగలిగే సామర్థ్యం ఉండి ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చే బండి కావాలి, ఆఫ్ రోడింగ్ ట్రయల్స్ అప్పుడప్పుడు చేస్తాను, ఇంకా లాంగ్ రైడ్ కూడా చేస్తాను అనుకుంటే మీరు హ్యాపీగా ఈ బండిని తీసుకోవచ్చు. లేదు నాకు ప్రాపర్ ఆఫ్ రోడింగ్ బండి కావాలంటే మార్కెట్లో ఇంకా చాలా ఆఫ్ రోడింగ్ బండ్స్ ఉన్నాయి. ఇది లాంగ్ టూర్స్తో పాటు ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అనమాట. మైలేజ్ కొంచెం పక్కన పెట్టేసి మంచి రైడ్ ఫీల్ ఇంకా ప్రాపర్ లుక్స్ ఉన్న బైక్ కావాలంటే హ్యాపీగా మీరు ఈ బైక్ని ఓన్ చేయొచ్చు. ఇక్కడితో నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్ ఇంకా ప్రోడక్ట్ రివ్యూస్ కలుసుకుందాం. భారత్ మాతాకి జై, జై హింద్.